శ్రీ మాత్రే నమః. హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా, రాహుతో కానీ కేతువుతో కానీ ఏ గ్రహం అయితే కలిసి ఉందో ఆ గ్రహం యొక్క సామాన్లు కానీ, ఆ గ్రహం సంబంధించిన బంధుత్వాలు కానీ అన్నీ అంటిపెట్టుకొని ఉంటాయి. జీవితాంతం ఇంక వదలవు అవి. నువ్వు వదిలేసినా వాళ్ళు వదలరు. ఏంటి ఏంటి వాళ్ళు వదిలేసినా నువ్వు వదలవు. అవి అంటి పెట్టుకొని ఉంటాయి అవి. ఏంటి సపోజ్ రాహుతో కుజుడు కలిస్తే ఎలా ఉంటుంది? కుజుడికి సంబంధించిన కారకత్వాలు ఏంటి? ఇల్లు, ఏంటి పొలాలు, భూములు, కార్లు, ఏంటి కుజుడికి సంబంధించింది అన్నదమ్ములు, ఏంటి వీళ్ళందరూ కూడా అంటి పెట్టుకుని ఉంటారు. నిన్ను వదలరు. నువ్వు వదిలేసినా వాళ్ళు వదలరు. అదే శుక్రుడు సంబంధించింది స్త్రీలు, లేడీసు, అలంకారం, ఇవన్నీ కూడా నువ్వు వదిలేసినా వాళ్ళు వదలరు. ఏంటి బయట ఇష్టమైన స్త్రీలు, ఆమె అక్క, తల్లి, ఇక శుక్రుడు అంటే ఆడది, ఏంటి వాళ్ళు వదలరు ఇంకా. అలా గురుడు సంబంధించింది ఏంటి? పిల్లలు, ఏంటి సంతానం. అలాగే నువ్వు వదిలేసినా వాళ్ళు వదలరు అన్నమాట. ఏంటి అలాగే రవి సంబంధించిన తండ్రి, ఏంటి అలాగే చంద్రుడు తల్లి, ఏంటి ఈ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు ఏవి కూడా అంటి పెట్టుకొని ఉంటాయి, వదలరు. ఏంటి అలాగే బుధుడికి సంబంధించింది ఏంటి? బుధుడికి సంబంధించినది ఏంటి? బుధుడు అంటే ఏంటి? జ్ఞాన కారకుడు, తెలివి, వ్యాపారం, ఏంటి వీటికి సంబంధించింది. అలాగే శనికి సంబంధించిన కారకత్వాలు ఏంటి? సేవకులు, ఏంటి సేవక వృత్తి, శనికి సంబంధించిన వస్తువులు, ఇవన్నీ కూడా అంటి పెట్టుకొని ఉంటాయి అన్నమాట, వదలవు. ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు ఏవి కూడా వదలవు. ఏంటి అలాగే కేతువుతో కలిస్తే మొత్తం రిలీజ్ చేసేస్తాయి అన్నమాట ఈ జన్మకి. అది రాహుతో కానీ కేతువుతో కానీ గ్రహాలు కలిసి ఉన్నాయంటే చాలా రిస్క్తో కూడినటువంటిది. అదే రాహు కేతుతో గ్రహాలు ఏమీ కలవలేదు, అది రిస్క్ లేదు, నీ అదృష్టం. అది రాహు కేతువులతోటి గ్రహాలు కలిసినాయి అంటే చాలా ప్రాబ్లం అది. ఎందుకంటే కేతువుతో ముందు జన్మలో ఏదైతే అనిపించామో అది ఈ జన్మలో ఇంకా కంప్లీట్ చేసేస్తాడు అన్నమాట. ఆ పని అనేది రిలీజ్ చేసి పడేస్తాడు. ఏంటి అదే రాహుతో కలిస్తే చేసిన పనిని మళ్ళీ చేస్తూ ఉంటాడనమాట. ఏంటి రాహు ఎప్పుడు కూడా సుప్రీం లెవెల్లో ఉంటాడు. ఆయన హీరో, ఆయన సెల్యూట్ చేస్తాను రాహుకి ఎప్పుడు కూడా 100% మార్కులు కావాలి. కేతు అయితే ముందు జన్మలో చేసి ఇక ఈ జన్మకి వదిలేస్తాడు, రిలీజ్ చేసి పడేస్తాడు. అది
ఇది పూర్వజన్మ కర్మబంధనాలు. రాహుకేతు, ఈ రాహుకేతులతో ఏ గ్రహం ఉన్నా అది పూర్వజన్మ మన కర్మానుసారం అది అంటిపెట్టుకుని ఉంటాయన్నమాట. బంధము అంటే ఏంటి? మనల్ని బంధించేయడం. బంధనాలు అంటే మనం వెళ్తున్నప్పుడు తగులుతూ ఉంటాయి. బంధము అంటే ఏంటి? మనకి అలా అలా బంధం వేసి పట్టుకొని ఉంటుంది అన్నమాట. అంటి పెట్టుకొని ఉంటుంది రాహు. క్యాచింగ్. రాహు ఏంటంటే ప్రతి దాంతో కలిసి ఉన్న గ్రహాన్ని క్యాచ్ చేస్తుంది. కేతు అయితే వదిలేస్తుంది. ఇది రాహుకేతుల తేడా. రాహుకేతులకు ఏ గ్రహం కలవలేదంటే అది నీ అదృష్టం. అది ఈ కాన్సెప్ట్ ఏంటంటే పూర్వజన్మలో ఏవైతే నీకు అంటి పెట్టుకుని ఉన్నాయో ఆ జన్మ అది మొత్తం ఎన్ని జన్మలు ఎత్తినా అది రిలీజ్ చేయవు. ఇంకా ప్రతి జన్మకి అది అంటి పెట్టుకునే ఉంటాయి, వదలవు అవి. ఈ వీడియో బట్టి లవ్ ఫెయిల్యూర్స్ కూడా ఒక వీడియో చేస్తాను. అది లవ్ ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నారనే దానికి ఒక వీడియో చేస్తాను. అది ఓకేనా? హరికృష్ణ ఆస్ట్రాలజర్.